హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. క్యారెట్ ఫ్రై. అది చూడడానికి క్యారెట్ ఫ్రై లాగే ఉండదు, ఆలు ఫ్రైలా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తిని పిల్లలకైతే ఇది చక్కగా చేసి పెట్టచ్చు, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే క్యారెట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేనైతే క్యారెట్ని. ఫస్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని క్యారెట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు యూజ్ చేయండి, పిల్లలకి చాలా మంచిది. అలాగే 4-5 వెల్లుల్లి దెబ్బలు అయితే నేను కొట్టేసి దంచేసి వేసుకున్నాను అనమాట. మిక్సీలో అలా పట్టలేదేమి. ఇంకా 1 కప్ అయితే ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసినవి వేసేసుకున్నాను. నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది ఇది క్యారెట్ కర్రీ అనేది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా వేసాను అనమాట. ఫస్ట్ క్యారెట్ అయితే వేయించండి. నెక్స్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకొని అవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టొచ్చండి మీ ఇష్టం, కాకపోతే నేను మూత పెట్టకుండా వండుతున్నాను ఫ్రై కాబట్టి. నెక్స్ట్ ఇంకా కారం సరిపడా కారం వేసాను. పచ్చిమిర్చి ఆల్రెడీ 4-5 వేసాను కాబట్టి ½ టీ స్పూన్ అయితే కారం అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో వేసుకుంటే కొంచెం ధనియా పౌడర్ వేయచ్చు. నేనైతే అసలు వేయలేదండి. అయినా కూడా సూపర్ టేస్ట్తో వచ్చింది ఫ్రై అనేది. చాలా చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అంత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి కదా క్యారెట్. అందుకని పిల్లలకి ఇలా వీక్లీ వన్స్ అయినా, కుదిరితే 2 సార్లు అయినా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.